బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా? మనీ ఎక్కువ పెట్టలేక ఆగిపోతున్నారా? అయితే కనుక మన ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చేసేయండి. సో, ఓన్లీ 6000లోనే యాన్యువల్ డే ఆఫర్ అనేది ఇవ్వబోతున్నాను. బేసిక్ బ్యూటీషియన్ కోర్స్ కంప్లీట్‌గా నేర్పించడం అనేది జరుగుతుంది. సో, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయిస్తూ, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్‌కి ప్రొడక్ట్ ప్రొవైడ్ చేస్తూ, అలాగే సర్టిఫికేట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, వీడియోలో ఒకటి చెప్పి ఇక్కడికొచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్ తీసుకోండి, ఈ ప్రొడక్ట్ తీసుకోండి అని మనీ ఎక్కువ పే చేయించుకుంటారేమో అనే భయం మీలో ఖచ్చితంగా ఉంటుంది. సో, అలా ఏమి ఉండదండి. ఆ 6000 తప్ప ఇంకా రూ. 1 ఎక్స్‌ట్రా కూడా మీరు పే చేయవలసిన అవసరం లేదు. ఆ 6000లోనే మీకు సో, ఏమేమి కోర్స్ వస్తాయి, అసలు ఏమేమి నేర్పిస్తాను ఈ కోర్సులు అనేది వీడియోలో ముందుగా చెప్తాను. ఆ 6000 తప్ప రూ. 1 కూడా ఎక్స్‌ట్రా పే చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్‌కి ప్రొడక్ట్ అంతా కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను. హెయిర్ కట్‌కి సంబంధించిన హెయిర్ డమ్మీ గాని, సో సిజర్, కోంబ్ ఇలాంటివన్నీ కూడా నేనే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇంకా మీకు ఒక డౌట్ ఉండొచ్చు. 6000 కదా! సో, పైపైన నేర్పించేస్తారేమో అని. సో, పైపైన నేర్పించడం అయితే ఉండదండి. సో, ఖచ్చితంగా మీరు నా దగ్గర నుంచి ఎళ్ళిన తర్వాత, ఇన్‌స్టిట్యూట్ నుంచి మీరు సర్టిఫికేట్ తీసుకొని ఎళ్ళిన తర్వాత, మీరు ఇన్‌కమ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఒక సెలూన్‌లో జాబ్ చేయాలన్నా, ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలన్నా సరే, సో, అసలు మెయింటెనెన్స్ ఎలా చేయాలి? ఒక పార్లర్ పెట్టుకోవాలంటే ఎంత ఖర్చవుతుంది? ఏమేం ప్రొడక్ట్ తీసుకోవాలి? అలాగే ఒక సెలూన్‌లో జాబ్ చేయాలంటే ఏమేమి తీసుకోవాలి? ఏమేమి ఉంటది మెయింటెనెన్స్? ఇవన్నీ కూడా వన్ డే క్లాస్ అనేది ఉంటుంది. ఈ బ్యూటీషియన్ క్లాసెస్ కాకుండా మళ్ళీ ఎక్స్‌ట్రా క్లాస్ అనేది ఉంటుంది. సో, మెయింటైన్ ఎలా చేయాలి? సో, సెలూన్ పెట్టుకుంటే సాలరీ ఎలా ఉంటుంది? సో, అలాగే మనకు ఒక పార్లర్ పెట్టుకుంటే క్లయింట్స్‌ని బిల్డ్ చేసుకోవాలంటే అసలు ఏం చేయాలి? ఇవన్నీ ఉంటాయి. అలాగే మనకి సెలూన్‌లో జాబ్ చేస్తే మనీ ఇంతనేది వస్తుంది. సో, ఎక్స్‌ట్రా మీరు ఇది కాకుండా ఇంకా 40,000-50,000 ఎర్న్ చేయాలి. 1,00,000 వరకు కూడా ఎర్న్ చేయాలంటే ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ అనేవి చాలా ఉన్నాయి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా మన స్టూడెంట్స్‌కి ఇక్కడికొచ్చిన తర్వాత నేను ఈ క్లాస్‌లో అయితే కనుక ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, సెల్లింగ్స్‌లో ఏంటంటే స్టార్టింగ్ మనకి 6000 ఫ్రెషర్స్ కాబట్టి 6, 10, 20 మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి నా దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి సో, బ్యూటీ పార్లర్ గాని మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి సెలూన్ మీద డిపెండ్ అయి ఉంటుందనమాట మీ సాలరీ అనేది. స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది. లేదు మనకి మనీ ఎక్కువ కావాలి, మనం హోమ్ సర్వీస్ కూడా ఇష్టపడుతున్నాము, మనీ ఎక్కువ సంపాదించాలి అని అనుకుంటే కనుక సో, స్టార్టింగ్ వచ్చేసి మనకి 15 నుంచి 1,00,000 వరకు కూడా మనం సంపాదించొచ్చనమాట. అవన్నీ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా ఈ క్లాస్‌లో అనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ఈ క్లాస్‌లో మనకి అసలు ఏమేమి వస్తాయంటే చాలామంది పైపైన నేర్పిస్తాము అని అనుకుంటారేమో. సో, మిమ్మల్ని ఖచ్చితంగా మీరు నా దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ఇన్‌కమ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఒక బ్యూటీ పార్లర్ అన్నా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఒక సెలూన్‌లో అయినా సరే, ఒక బ్యూటీ పార్లర్‌లో అయినా సరే జాబ్ అనేది చేసేలాగా మిమ్మల్ని పర్ఫెక్ట్‌గా నేర్పించి పంపించడం అయితే జరుగుతుందనమాట. సో, ఎందుకు ఇలా పర్ఫెక్ట్ అని అంటున్నాను అంటే, సో, ఒక ఇన్‌స్టిట్యూట్‌లో మనము నేర్చుకుని వచ్చేసిన తర్వాత బయటికి అక్కడ 1 ఆర్ 2 టైమ్స్ మాత్రమే మనము వ్యాక్సింగ్ అని, ఫేషియల్స్ అని సర్వీసెస్ 1 ఆర్ 2 టైమ్స్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తారు అందరూ. అలా చేయడం వల్ల మైనస్ ఏమవుతుందంటే, ఈ ఇన్‌స్టిట్యూట్ నుంచి మీరు సర్టిఫికేట్ తీసుకొని బయటికెళ్ళిపోయిన తర్వాత, సో, ఒక డెమో ఇవ్వడం, ఒక సెలూన్‌లో జాబ్ చేయాలన్నా, ఒక పార్లర్‌లో జాబ్ చేయాలన్నా కూడా మీరు అక్కడ డెమో అనేది తీసుకుంటారు వాళ్ళు. ఆ డెమో ఇచ్చినప్పుడు మీరు 1 ఆర్ 2 టైమ్స్ చేస్తే మీకు సరిగ్గా రాదు గదా! ఆ డెమో ఇచ్చినప్పుడు ఖచ్చితంగా భయపడతారు. సో, అలాగే మీరు పార్లర్ పెట్టుకున్నట్లయితే గనుక పార్లర్‌లో క్లయింట్ వచ్చినప్పుడు క్లయింట్‌కి వ్యాక్సింగ్ చేయాలన్నా, ఫేషియల్ చేయాలన్నా ఖచ్చితంగా మీకు భయం అనేది ఉంటుంది. సో, అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఇన్‌స్టిట్యూట్‌లో మీకు పర్ఫెక్ట్ చేసి పంపించడానికి 4, 5 టైమ్స్ అయితే గనుక ప్రాక్టీస్ అనేది చేయించడం జరుగుతుంది. ఇలా 4, 5 టైమ్స్ అనేది ఒక వ్యాక్సింగ్, ఒక ఫేషియల్ చేయడం వల్ల మీకేంటంటే మీకు హ్యాండ్ మూవ్‌మెంట్ అనేది వచ్చేస్తది. అప్పుడు మీకు ఇక్కడ ఇన్‌స్టిట్యూట్‌లోనే డిఫరెంట్ వన్ బై వన్ స్టూడెంట్స్ మీద ప్రాక్టీస్ చేసుకుంటారు కాబట్టి డిఫరెంట్ స్కిన్ టైప్స్ మీద వ్యాక్సిన్ గానీ, ఫేషియల్స్ గానీ, బ్లీచ్ గానీ వేస్తారు కాబట్టి, ఏమైనా కంప్లెయింట్స్, ర్యాష్ లాంటివి వస్తే ఇక్కడే డిఫరెంట్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్ ఇవన్నీ చెక్ చేసి వేస్తారు కాబట్టి, సో ఇక్కడే ఆ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తారు కాబట్టి, మీకు ఆ భయం అనేది పోతది కాబట్టి 5, 6 టైమ్స్ చేయడం వల్ల సో మీరు ఓన్‌గా బ్యూటీ పార్లర్ పెట్టుకున్న మీకు ఆ భయం అనేది ఉండదు. సో డైరెక్ట్‌గా మీరు ఒకవేళ ఒక పార్లర్‌కి జాబ్‌కెళ్ళినా, ఒక సెలూన్‌కి డెమోకెళ్ళినా కూడా అక్కడ డెమో ఇచ్చేటప్పుడు అనేది మీకు ఆ భయం అనేది ఉండదనమాట. అందుకని ఖచ్చితంగా మిమ్మల్ని 5, 6 టైమ్స్ అయితే గనక హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయించి మీకు సో బయటకి పంపించడం అనేది జరుగుతుందనమాట మిమ్మల్ని. సో నార్మల్‌గా ప్రాక్టీస్ చేయకుండా అయితే కనుక పంపించడం జరగదు. సో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ 5, 6 టైమ్స్ చేసిన తర్వాతే మీకు ఈ కోర్స్ అంతా మీకు పర్ఫెక్ట్ వచ్చింది అన్న తర్వాతే మీకు సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి మీకు టెక్స్ట్ బుక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకు ఒక 50,000 నుంచి 1,00,000 వరకు కూడా సంపాదించవచ్చనమాట. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఈ కోర్స్‌లో ఇవ్వడం అనేది జరుగుతుంది. అసలు ఏంటి అనేది. సో కోర్స్‌లో అసలు ఏమేమి వస్తాయి ఏంటి అనేది చూద్దాము. టైమింగ్ వచ్చేసి మీకు మార్నింగ్ 10:30 to 1 వరకు అసలు ఏమేమి వస్తాయి ఏంటి అంటే గనక మీకు సో ఫస్ట్ థ్రెడ్డింగ్ అనమాట. థ్రెడ్డింగ్ అనేది మనకి మీకు తెలుసు కదా, ఐబ్రో, అప్పర్ లిప్ అండ్ చిన్ అంటే ఫుల్ ఫేస్ థ్రెడ్డింగ్ అనమాట. థ్రెడ్డింగ్ అయిన ఫస్ట్ డేనే క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల కంటిన్యూగా 1 మంత్ డైలీ హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఏ క్లాస్ డెమో జరిగినా, ఏ క్లాస్ ప్రాక్టీస్ జరిగినా కూడా డైలీ ఫస్ట్ రాగానే ఒక హాఫ్ అన్ అవర్ అనేది థ్రెడ్డింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల
సో మీరు ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి వెళ్ళే టైంకి ఖచ్చితంగా మీకు ఐబ్రోస్ అనేవి పర్ఫెక్ట్గా రావడం అనేది జరుగుతుంది. సో ఇలాగ థ్రెడ్డింగ్ అనేది డైలీ హాఫ్ అన్ అవర్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో ఇది చేసిన తర్వాత వ్యాక్సింగ్ వచ్చేసి మీకు నార్మల్ వ్యాక్స్, రీకా వ్యాక్స్, రోల్ అండ్ వ్యాక్స్, స్ట్రిప్లెస్ వ్యాక్స్ అంటే పీల్ ఆఫ్ వ్యాక్స్ అన్నీ కూడా డెమో చూపించడం జరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం మీకు ప్రాక్టికల్కి ప్రోడక్ట్ ఇచ్చి ప్రాక్టీస్ చేయించడం కూడా జరుగుతుంది. సో ఇక్కడికి వ్యాక్సిన్స్ అనమాట. వ్యాక్సిన్ వచ్చేసి ఫస్ట్ డే వచ్చేసి మీకు థియరీ చెప్పడం జరుగుతుంది. ప్రతిదీ కూడా థియరీ చెప్పి, సో స్కిన్ టైప్ చెప్పి, ఏ స్కిన్ వాళ్ళకి ఏది సెట్ అవుతుంది అనేది చెప్పి, తర్వాత మీకు ప్రోడక్ట్ నాలెడ్జ్ చెప్పిన తర్వాత డెమో అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు ప్రాక్టికల్గా తర్వాత రోజు వచ్చేసి మీరు ప్రాక్టీస్ చేస్తారనమాట. సో స్కిన్లో వచ్చేసి మనకి ఫేషియల్స్ అనమాట. ఫేషియల్స్, క్లీనప్స్, డీటాన్, సో అలాగే బ్లీచ్ కూడా ఇది థియరీ చెప్పడం జరుగుతుంది. స్కిన్ లేయర్స్ గురించి, స్కిన్ టైప్స్ గురించి థియరీ నాలెడ్జ్ ఇచ్చి తర్వాత మీకు డెమో అనేది ఇవ్వడం జరుగుతుంది. డెమో ఇచ్చిన తర్వాత మీకు 2 days అనేది ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత మెడిక్యూర్, పెడిక్యూర్ అనమాట. సో ఇక్కడ ఓన్లీ మనం ఏదైనా సెలూన్లో జాబ్ చేయాలంటే సో థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, పెడిక్యూర్, మెనిక్యూర్, సో డీటెయిల్, ఫేషియల్స్ ఇవే ఉంటాయి అనమాట ఒక బ్యూటిషియన్గా. తర్వాత వచ్చేసి హెయిర్ అనేది సపరేట్ అయిపోతుంది. బ్యూటిషియన్లు అంటే మనకి ఇవే ఇస్తారు అనమాట. ఇవి వచ్చేసి మనకి హెయిర్ అనేది జెంట్స్ చేస్తారు పెద్ద పెద్ద సెలూన్లో మనకి. సో నార్మల్గా కానీ బ్యూటీ పార్లర్ పెట్టుకుంటే అన్ని మనమే చేయవలసి వస్తుంది. చిన్న సెలూన్లో, చిన్న పార్లర్లో జాబ్ చేస్తే హెయిర్ కూడా మనమే చేయవలసి వస్తుంది కాబట్టి సో నేను హెయిర్ కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. మీరు ఒకవేళ నా దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత మీరు ఒకవేళ బ్యూటీ పార్లర్ పెట్టుకున్న, చిన్న సెలూన్లో జాబ్ చేయాలన్నా దానికి కూడా యూజ్ ఉండాలని చెప్పేసి దీంతో పాటు మీకు డీటాన్, బ్లీచ్, ఫేషియల్, వ్యాక్సింగ్, ఆల్ టైప్ ఆఫ్ వ్యాక్సింగ్స్, ఆల్ టైప్ ఆఫ్ ఫేషియల్స్తో పాటు సో నేను హెయిర్ కూడా యాడ్ చేయడం జరిగింది. హెయిర్లో వచ్చేసి మీకు బేసిక్ హెయిర్ కట్స్ అయితే వస్తాయండి. సో అలాగే ఆయిల్ మసాజ్, హెయిర్ స్పా, డాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ రూట్ టచ్ అప్ అండ్ కలరింగ్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నమాట. అలాగే మీకు హెన్నా అప్లికేషన్ కూడా చూపించడం అనేది జరుగుతుంది. సో మీ కోర్సులో వచ్చేసి మొత్తం అన్ని కూడా ఇవి వస్తాయి అనమాట. ఒకవేళ ఏమైనా మిస్ అయితే కనుక నేను స్క్రీన్ మీద అనేది ఇస్తాను. సో హెయిర్ షాంపూ, కండిషనింగ్, మనము ఒక హెయిర్ కట్ చేసేటప్పుడు లేదంటే ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, ఎవరైనా పార్టీకి వెళ్ళేటప్పుడు హెయిర్ వాష్కి వస్తే ఆ హెయిర్ వాష్ అనేది డీప్ కండిషనింగ్ చేసి ఎలా హెయిర్ వాష్ చేయాలి ప్రొఫెషనల్గా అనేది కూడా చూపించడం జరుగుతుంది. సో ఇవన్నమాట క్లాసెస్ వచ్చేసి మీకు 6000లో వచ్చేవి. సో దీంతో పాటు కాంప్లిమెంట్స్, కొన్ని కాంప్లిమెంట్స్ అయితే ఉన్నాయండి. కాంప్లిమెంట్గా వచ్చేసి మీకు 1 మేకప్ లుక్, శారీ బాక్స్ ఫోల్డింగ్, సో ఒక హెయిర్ స్టైల్ అయితే చూపించడం జరుగుతుంది. అది స్టూడెంట్ మీరు ఏదైతే అడుగుతారో అప్పటికప్పుడు మీరు ఏ హెయిర్ స్టైల్ అయితే అడుగుతారో ఆ హెయిర్ స్టైల్, ఏ మేకప్ లుక్ అయితే అడుగుతారో 1 మేకప్ లుక్, 1 హెయిర్ స్టైల్, శారీ బాక్స్ ఫోల్డింగ్, సో ఖచ్చితంగా కాంప్లిమెంట్గా అయితే కనుక లాస్ట్లో చూపించడం అనేది జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి మీరు చాలా మంది అనుకోవచ్చు 6000 కదా, ఒక 30 మెంబర్స్ని 40 మెంబర్స్ని తీసుకుని పైన నేర్పించేస్తారేమో అని అనుకోవచ్చేమో. సో అలాగైతే ముందండి చాలా అంటే చాలా తక్కువ మందిని తీసుకుని నాకు బ్యాడ్ నేమ్ రాకుండా మన ఇన్స్టిట్యూట్ యాన్యువల్ డే కాబట్టి సో నేను ఈ కోర్స్ అనేది ఇవ్వడానికి కూడా రీజన్ వచ్చేసి ఒక బ్లెస్సింగ్స్ లా ఉండాలని చెప్పేసి ఇస్తున్నాను కాబట్టి సో పర్ఫెక్ట్ చేసే పంపిద్దాం అనుకుంటున్నాను. అందుకని ఎక్కువ మందిని అయితే అస్సలు తీసుకోవట్లేదండి. చాలా చాలా తక్కువ మందినే తీసుకుంటున్నాను. ఎక్కువ మంది అయితే తీసుకుని తక్కువ మంది తీసుకుని, ఎందుకంటే మీకు నేర్చుకుంటున్నప్పుడు చాలా డౌట్స్ అనేవి వస్తాయి. ఆ డౌట్స్ నేను క్లియర్ చేయాలి అంటే కనుక సో డౌట్ క్లియర్ చేసేటప్పుడు మీ దగ్గరకు వచ్చి నేను నేర్పించాలి అంటే కనుక 1 by 1 చెప్తూ ఉన్నప్పుడు ఎక్కువ మందిని తీసుకుంటే అది మీకు క్లమ్జీనెస్ అయిపోతుంది అంటే మీకు సరిగ్గా అర్థం కాదు. అందుకని చెప్పేసి చాలా తక్కువ మందిని తీసుకున్నా. నాతో పాటు ఇంకొక బ్యూటిషియన్ కూడా ఉంటుంది, తను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను క్లాసెస్ అయితే మొత్తం డెమో అంతా నేనే తీసుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఒకవేళ ఇలా ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు ఇంకొకరు కూడా ఉంటారనమాట. సో నాతో పాటు ఇద్దరం కలిపి చెప్తాము. సో ఇదనమాట కోర్సులో వచ్చేసి డీటెయిల్స్. కోర్స్ అయితే మీరు భయపడవలసిన అవసరం లేదు. చాలా మంది ఇది రియల్ ఫేక్ అని అడుగుతున్నారండి. రియల్ అండి, భయపడవలసిన అవసరం లేదు. జస్ట్ బస్ స్టాప్ దగ్గర దిగ్గానే పక్కకే ఉంటుందండి మన ఇన్స్టిట్యూట్. బస్సెస్ ఫ్రీ కాబట్టి చాలా మంది రావచ్చు. ఇది వచ్చేసి లొకేషన్, టైమింగ్స్ అన్ని కూడా నేను ఏమైనా ఒకవేళ వీడియోలో మిస్ అయితే కనుక క్లియర్గా స్క్రీన్ మీద అనేది యాడ్ చేసేస్తాను. స్క్రీన్ మీద కూడా బస్ లొకేషన్ అనేది ఇస్తాను. బస్ నెంబర్స్ వచ్చేసి మనకి మెహదీపట్నంలో దిగ్గానే, మీరు మెహదీపట్నంలో బస్ దిగ్గానే సో చిలుకూరు బాలాజీ టెంపుల్ వెళ్ళే బస్సెస్ అయితే చాలా ఉంటాయండి 5 minutes ఒకసారి. సన్ సిటీ బండ్లగూడ జాగీర్ అనమాట. ఇది హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర దిగినట్లయితే మనకి జస్ట్ బస్ స్టాప్ కి పక్కకే మనకి మన ఇన్స్టిట్యూట్ అనేది ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్ అండి. సో మీరు బస్సు ఎక్కడానికి దిగడానికి కూడా జస్ట్ బస్ స్టాప్ పక్కకే ఉంటుంది అనమాట. సో ఏ బస్సెస్ ఎక్కాలి ఏంటి అనేది క్లియర్ గా కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, లొకేషన్ అన్ని కూడా. సో వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసినట్లయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా వస్తాయి. ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తానని అనుకుంటున్నాను. సో చాలా మంది అలాగే హాస్టల్స్ అడుగుతున్నారండి. హాస్టల్స్ కూడా మనకి జస్ట్ నియర్ బై లోనే ఉన్నాయి. జస్ట్ ఒక 1/2 kilometer డిస్టెన్స్ లోనే ఉన్నాయి. నేను హాస్టల్కి వెళ్ళి మాట్లాడిన వీడియో కూడా మీకు సో స్క్రీన్ మీద ఇస్తాను. సో చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట. మీకు అవి కూడా వాకబుల్ డిస్టెన్సే. ఒకవేళ మీరు లాంగ్ నుంచి వచ్చి నేర్చుకోవాలంటే కనుక సో అమౌంట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది, హాస్టల్ ఫీజు అంతా కూడాను. అసలు ఈ వీడియోలో అన్ని క్లియర్గా నేను మెన్షన్ చేశానని అనుకుంటున్నాను. ఏమన్నా మెన్షన్ చేయకపోతే కనుక
సో కామెంట్ అయితే చేయండి. కామెంట్లో అయితే కనుక రిప్లై ఇస్తాను. నేను అలాగే జీపీఎస్ లొకేషన్ అంతా కూడా క్లియర్‌గా మెన్షన్ చేశానని అనుకుంటున్నాను. సో కోర్స్ డీటెయిల్స్ వచ్చేసి ఇవన్నమాట. సో అమౌంట్ అస్సలు కూడా మేము 6,000 కూడా పెట్టలేము అనే వాళ్ళ కోసం అయితే కనుక మార్నింగ్ బ్యాచ్ అయితే ఉందండి. 8:30 టు మనకి 10:30 వరకు ఉంటుంది ఈ బ్యాచ్ వచ్చేసి. ఈ బ్యాచ్‌లో వచ్చేసి కంప్లీట్‌గా ఫ్రీ కోర్స్ అనమాట ఇది. దీంట్లో వచ్చేసి 6,000లో వచ్చే కోర్స్ అయితే రాదండి. సో దీంట్లో ఇంకా హెయిర్ యాడ్ అవ్వకుండా ఓన్లీ బ్యూటిషియన్ కోర్స్ అయితే వస్తుందన్నమాట ఈ బ్యాచ్‌లో వచ్చేసి. దాని డీటెయిల్స్ కావాలంటే కూడా నెంబర్‌కి ఒకసారి కాల్ చేసి వాట్సాప్ చేస్తాను నేను అన్నీ కూడాను. సో ఈ బ్యాచ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ మనకి స్కిన్నే వస్తుంది, హెయిర్ అయితే రాదండి. దీంట్లో వచ్చేసి మనకి మార్నింగ్ 8:30 టు 10:30 వరకు బ్యాచ్ అనేది ఉంటుంది. కంప్లీట్‌గా ఫ్రీ అనమాట. సో హెయిర్ స్టైల్ మేకప్ కోర్స్ అడుగుతున్నారు కదా, హెయిర్ స్టైల్స్ మేకప్ కోర్స్ వచ్చేసి మీకు 1:00 స్టార్ట్ అవుతుందండి. 1:00 నుంచి మీకు 4:00 వరకు ఉంటుందన్నమాట. 4:00 వరకు కూడా మీకు ఆఫ్టర్నూన్ బ్యాచ్ వచ్చేసి మనకి మేకప్ అనేది జరుగుతుంది. మేకప్, హెయిర్ స్టైల్స్, శారీ అనేవి ఇది సపరేట్ అనమాట. సో ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అని ఉంటే కనుక ఫీజ్ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు వాట్సాప్ చేయండి, మీకు వాట్సాప్ చేస్తాను. సో ఇవన్నమాట. ఐ హోప్ మీ అందరికీ సో ఈ ఆఫర్ అనేది నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది సో క్లియర్గా నాకైతే కామెంట్లో చెప్పండి. సో మీరు అందరూ వచ్చి డైరెక్ట్గా నన్ను మీట్ అయ్యి ఈ కోర్స్ బాగా నేర్చుకుని సక్సెస్ఫుల్ అయ్యి మీరు కూడా నుంచి వెళ్ళిన తర్వాత పర్ఫెక్ట్గా వెళ్ళి మీరు కూడా ఒక జాబ్ చేయాలి, లేదంటే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మీరు కూడా లక్షలు సంపాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదనమాట వీడియో వచ్చేసి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియో వచ్చేసి ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కదా, వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ముందు ముందు ఇంకా ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ. కీప్ స్మైలింగ్.